రైతు రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణలో రాజకీయ మంటలు రాజుకున్న ఇప్పటివరకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలగా తాజాగా ఫ్లెక్సీ వార్ మొదలైంది. రుణమాఫీ జరిగింది. ఇక ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 100% రుణమాఫీ అయిందంటున్న కాంగ్రెస్ 40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటు సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్ అర్ధరాత్రి హై డ్రామాకు కారణమైంది. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లోనే కాదు సిద్దిపేటలోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. మరోవైపు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. దీంతో సిద్దిపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై కొందరు దుండగులు దాడి చేయడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగుల్ని రక్షించడం శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్లెక్సీ వార్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా గత 2-3 రోజులుగా చూసుకుంటున్నట్లయితే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రుణమాఫీని పూర్తిగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం రాజకీయ దుమారానికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 40% మందికి రైతు రుణమాఫీ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. 100% మందికి రుణమాఫీ రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం రైతులను మోసం చేసి తప్పించుకుందని ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేకనే ఎన్నో ఆంక్షలు విధించి రైతులకు కోతలు విధించి రైతులకు 40% మాత్రమే రుణాలు మాఫీ చేసింది. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పరిస్థితులు ఇలాగా ఉంటే నిన్న అంటే 100% రుణమాఫీ చేశాము, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలి, సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి అని ఫ్లెక్సీలు వెలిశాయి. అందుకు పోటీగా ఈ రోజు కూడా రైతులను మోసం చేసిన సీఎం రాజీనామా చేయాలంటూ మరోసారి నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు 100% రైతులకు రుణమాఫీ ఎక్కడ జరగలేదన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. రైతు రుణమాఫీ కానీ రైతులంతా కూడా ఆ కాల్ సెంటర్కు తమ సమాచారాన్ని అందివ్వచ్చు అని కోరింది. దీంతో నిన్నటి వరకు అంటే ఆగస్టు 14వ తేదీ వరకే 1,00,000కు పైగా ఫిర్యాదులు బీఆర్ఎస్ కాల్ సెంటర్కు వచ్చాయి. 15వ తేదీ తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీ తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజుకున్న ఈ రాజకీయ
వివాదం మరింత దుమారం రేగే అవకాశం ఉంది. రాత్రి సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అధికారిక కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం ఒక రాజకీయంగా హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఇక్కడ స్థానికంగా లేకపోయినా ప్రభుత్వ ఆస్తిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్యాగ్ చేయడం జరిగింది. ఈ ఘటనపై మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం స్పందించారు. అంటే కాంగ్రెస్ పార్టీ నఫరత్ కా దుకాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంటరీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓ వైపు వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత రాజకీయంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్. Oh my.